నమస్కారం. ఏపీటీఎస్ 24 న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న నటి నమిత రాహుకేతు సర్పదోష నివారణ పూజలు. తెలంగాణ వరద బాధితుల కోసం నటుడు మహేష్ 50 లక్షల విరాళం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ అందజేసిన మహేష్ దంపతులు. చంద్రబాబుపై నమ్మకం లేదు, కేంద్రమే విచారణ జరపాలి. కల్తీ నెయ్యి అంశంపై మాజీ మంత్రి కాకాని. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ప్రముఖ నటి నమిత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆమె ముక్కంటి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో సహస్రలింగం వద్ద ఆమె రాహుకేతు సర్పదోష నివారణ పూజలను ఘనంగా చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు భారీగా పంపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరం తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయ నిధికి తమ వంతు సాయం అందించిన విషయం తెలిసిందే. నేడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం అందజేశారు సినీ హీరో మహేష్ బాబు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందజేశారు మహేష్ బాబు. మహేష్ బాబు వెంట అతని భార్య నమ్రత కూడా ఉన్నారు. అలాగే తన ఏఎంబీ తరపున మరొక 10 లక్షల రూపాయల విరాళం అందజేశారు మహేష్ బాబు. ముంబై నటి జత్వానీని శారీరకంగా, మానసికంగా హింసించి తన పలుకుబడితో ఆమెను నానా ఇబ్బందులకు గురి చేసిన కుక్కల విద్యాసాగర్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్ నుంచి రైల్లో అర్ధరాత్రి విజయవాడలోని ఇబ్రహీంపట్నం పిఎస్కు తరలించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో విద్యాసాగర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తమ పాలనలో విజయాలుగా పథకాలు పేర్లు మార్చడం, శిశుపాలుడి తప్పులు లెక్కపెట్టినట్లు జగన్మోహన్ రెడ్డి అవినీతిని, అక్రమాలను శ్వేతపత్రాలుగా చూపిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను ఎక్కడికక్కడ తొలగించారు. అయితే ఎలక్షన్ సమయంలో హామీలు గుప్పించిన సూపర్ 6 పథకాలను ఒకటంటే ఒకటి ఇంతవరకు అమలు చేయలేదన్నారు వైఎస్ షర్మిల. ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ప్రజలు గెలిపించినప్పుడు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చాలని అన్నారు. చంద్రబాబు గారి 100 రోజులు పరిపాలన. 100 రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే, శిశుపాలుడు తప్పులు లెక్కబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే 0 అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100కి 0 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు
సూపర్ 6, చంద్రబాబు గారి సూపర్ 6. చంద్రబాబు గారు చెప్పిన మాట 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, 100 రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్, 100 రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు 100 రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ 6 లో ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎందుకు సార్ అని అడుగుతున్నాం. మోడీ గారి డైరెక్షన్ లో చంద్రబాబు గారి 100 రోజుల సినిమా అట్టర్ ఫ్లాప్. ఎవరు కూడా 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అంటం లేదు. కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్. చంద్రబాబు గారి సూపర్ 6 లో మొట్టమొదటిది రైతులకి 20,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు. మరి ఎంతో మంది రైతులు, కనీసం 50 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇటీవల వరదలు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు చెప్పిన విషయం 7 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది, వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు. 17వ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు. ఆ 17 కాస్త దాటిపోయింది. ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు. ఇక సూపర్ 6 లో చెప్పిన రైతులకి 20,000 రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు. కానీ ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు, దాని ప్రణాళిక ఏమిటి? కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని. లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు. అది ఎప్పుడు ఇస్తారో దాని కార్యాచరణ ఏది ప్రకటించలేదు. మీరు గత టర్మ్ తీసుకున్న 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు. కానీ అది గాలి కొట్టుకోపోయింది. ఈసారి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు. ఇది కూడా కొట్టుకోపోతుందో ఏమో అని మా ఆందోళన. ఇది కాకుండా తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు, తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు, చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలు అని చెప్పారు చంద్రబాబు. తల్లికి వందనం పథకం ఏమైంది? తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది. మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళ్ళలో ఒత్తులేసుకుని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కూడా అమలు కాలేదు. ఇక ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి ఇంకొక పథకం, ఇది 4th మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల, ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్ లలో ఉన్న వాళ్ళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. ఇంత 1000 కోట్లు 1,500 కోట్లు ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్. ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు. మరి ఇది అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా, ఆ ఉద్దేశమైనా ఉందా? చంద్రబాబు గారు స్పష్టం చేయాలి. ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి మహిళకి 1,500 ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు. మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇంకొకటి, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు. ఇప్పుడేమో దీపావళి అంటున్నారు. మొన్న కూడా ఇలాగే ఇంకొక పథకం, బస్సు ఉచితం అన్న పథకం ఇండిపెండెన్స్ డే కన్నారు. ఇండిపెండెన్స్ డే దాటిపోయింది. పక్క రాష్ట్రం తెలంగాణలో, కర్ణాటకలో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉచిత బస్సు వాగ్దానం నిలబెట్టుకుంది. మరి అక్కడ రోజుల్లోనే వారం గడవక ముందే పక్క రాష్ట్రంలో అమలు చేయగలిగినప్పుడు మరి చంద్రబాబు గారికి ఇక్కడ ఇంత చిన్న స్కీము, ఒక 250 కోట్లు చేస్తుందేమో ఇది, ఇంత చిన్న స్కీము అమలు చేయడానికి కూడా 100 రోజులు సరిపోలేదు చంద్రబాబు గారు. ఒక మహిళ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన మహిళకు ఉచితం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో, దీనికి ప్రణాళిక ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. కొత్త బస్సులు వేస్తారు అంటే మహిళా బస్సు అని సపరేట్ గా పెడతారా? ఏమిటి మీ ఉద్దేశం? ఎక్కిన వాళ్ళకు ఉచితం ఇస్తామన్నారు, ఉచితం ఇయ్యొచ్చు కదా. ఎందుకంటే ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయం. పక్క రాష్ట్రంలో ఇంతకు ముందు 35 లక్షల మంది మహిళలు బస్సు ఎక్కుతుంటే ఈ పథకం వచ్చిన తర్వాత 50 లక్షల మందికి అది పెరిగింది. అంటే ఎంత మహిళలు వాళ్ళ భద్రత ఉంది కాబట్టే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది మంచి పథకం కాదు కాబట్టే మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబు గారు చెప్తున్న విషయం, ఏ పథకం అమలు కాలేదు అని చెప్పినా కూడా చంద్రబాబు గారు డబ్బులు లేవు, రాష్ట్రం పరిస్థితి బాగోలేదు అని తరచూ వింటున్నాం. కానీ చంద్రబాబు గారు, మీకు తెలుసు రాష్ట్రం పరిస్థితి, ఎన్నికలప్పుడే మీకు తెలుసు 11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అప్పులు ఆ రోజే ఉన్నాయని మీకు తెలుసు. అయినా మీరు గాడిలో పెడతామన్నారు, మీరు అమలు చేస్తామన్నారు, మీకు అన్ని తెలిసి వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి మీ వాగ్దానాల కోసం అవి
ఫుల్ఫిల్ చేస్తారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నిన్న చంద్రబాబు గారు ఒక మీటింగ్ పెట్టారట ఎమ్మెల్యేలతో. 100 రోజుల పాలనపై 100 విజయాలు అంటూ ఒక కరపత్రం రిలీజ్ చేశారట. వీటిలో కొన్ని అంశాలు ఇది వింటే ఎవరికైనా నవ్వొచ్చేయి. చంద్రబాబు గారి విజయాలు: హామీలు ఇవ్వడం 100 రోజుల విజయమట. చేసిన పర్యటనలు కూడా 100 రోజుల విజయమట. వరద సహాయం కింద ఇచ్చిన 25 కేజీల బియ్యం 100 రోజుల విజయమట. బుడమేరు గండ్లు పూడ్చడం 100 రోజుల విజయమట. అమరావతికి 15,000 కోట్లు గ్యారంటీ రుణాలలో ₹1 రాకపోయినా ఇది 100 రోజుల విజయమేనట. అవును, ఇచ్చిన బియ్యం కూడా దొడ్డు బియ్యం. అక్కడ కూడా చాలా మంది చెప్పారు మనకి. నారా లోకేష్ గారికి కాలేజీలో సీటు కావాలని మెసేజ్ చేస్తే అది కూడా 100 రోజుల విజయమేనట. ప్రజా దర్బార్ లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం కూడా 100 రోజుల విజయమేనట. చంద్రబాబు గారు 10 రోజులు కలెక్టర్ ఆఫీస్ లో నిద్రిస్తే అది 100 రోజుల విజయమేనట. సౌదీ అరేబియా నుంచి ఒక తెలుగు కుటుంబాన్ని తిరిగి స్వస్థలానికి రప్పిస్తే అది 100 రోజుల విజయమేనట. విశాఖ స్టీల్ లో కేంద్ర మంత్రి పర్యటిస్తే అది కూడా 100 రోజుల విజయమేనట. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం కూడా 100 రోజుల విజయమేనట. చంద్రబాబు గారికి నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఎన్నో బాధ్యతలు. ఆ బాధ్యతలన్నీ మీరు విజయాలనుకుంటే మేము చెప్పగలిగింది ఏమీ లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డుపై వ్యాఖ్యలు చేశారని, తమ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో జగన్మోహన్ రెడ్డి తిరుమల పవిత్రతను కాపాడండి అని ప్రధానికి లేఖ రాస్తే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారంటూ పేర్కొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. 100 రోజుల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేకనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కల్తీ నెయ్యి ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటే కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరపాలంటూ కోరారు. భారత్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు కమ్ముకోవడం అనేటువంటిది ఇది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈరోజు పాపం గాయపడ్డాయి. చాలామంది తీవ్రమైనటువంటి ఆవేదన కలత చెందేటువంటి మనం చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ 100 రోజుల అది చెప్పుకోలేక 100 రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ 100 రోజుల లోపల ఏమి చేశామో చెప్పుకోలేకపోతున్నాం కాము అని చెప్పానని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సమాజానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తీర్చడానికి మీరు రంగంలోకి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి, ఎక్కడా దెబ్బతినకుండా వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి ఒక లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి 3 రోజులు గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు, ఇది వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి బాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు పట్టను, కానీ జరగరాంది ఏదో జరిగింది అనే వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు ఆ మాట చెప్తున్నావు? నీ నోటి గుండా చేశాడు అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం. పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకొక మాటతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారుల నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఒక మాట మాట్లాడావు, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడావు. ఈవో గారు ఏం చెప్పాడు? దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం, డాల్డా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి లేనటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరలా నువ్వు బలవంతం చేస్తే ఏ నోటికుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించి ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎవరు ఇస్తాం?
2014 నుంచి 19 మధ్య ఏం జరిగింది, 2019, 24 తర్వాత ఏం జరిగింది, మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జిమర్స్తో. చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడూ కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జూన్ మొదటి వారంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొదలు పెట్టిందని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు నాయుడే చెప్పాడు. జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కనిపెట్టారు. ఈరోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా, ఆ ల్యాబ్లో టెస్టులు చేస్తామా లేదా, నెయ్యి మీద 2015వ సంవత్సరంలో నెయ్యి గురించి ఆరోపణలు వచ్చాయి. బహుశా చాలామంది పత్రికల్లో కూడా వచ్చాయి, ప్రధానమైనటువంటి పత్రికలు కూడా రాశాయి. ఆ రోజు టీటీడీ ల్యాబ్లోనే మేము 3 టెస్టులు చేస్తాం. రోజు చేసిన తర్వాత దీంట్లో అడల్టరేషన్ ఉందా లేదా, కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోర్టుకు వెళ్తుంది. తిరుపతిలో అసలు ల్యాబ్లే లేవన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఆ రోజు నువ్వు అధికారం ఉన్నప్పుడు మీ అధికారులు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలోని 12, 164, 208 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా నెంబర్ 6 పేరుతో కృష్ణారెడ్డి గ్రామం ప్రభుత్వ సర్వే నెంబర్ 12లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. అలాగే సర్వే నెంబర్ 164లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన 3 భారీ భవనాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జమిలీ ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకించడం మానేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ అన్నారు. సికింద్రాబాద్లో అసెంబ్లీ ఇన్ఛార్జి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆమె హాజరై ఇంటింటా తిరుగుతూ సభ్యత్వ నమోదు జోరుగా చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాజపా పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతుందని, స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకునేందుకు ప్రజలు భారీగా ముందుకు తరలివస్తున్నట్లు తెలిపారు. జమిలీ ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయగా కాంగ్రెస్ వ్యతిరేకించడం సరైన చర్య కాదని అన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం మూలంగా దేశం అభివృద్ధి పనుల్లో మరింత దూసుకెళ్తుందంటూ పేర్కొన్నారు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీగా ఉండేదంటూ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండి మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామీణ స్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రతినిత్యం ఎన్నికలు జరుగుతుండడం దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిందని, దీంతో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. చర్చ ఆల్రెడీ కొత్త ఏం కాదు కదా. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది గతంలో 1 ఎలక్షన్ పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరిగేవి కొంతకాలం. మనకు కూడా 2014 వరకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరిగినాయి మన రాష్ట్రంలో కూడా. అదే కొన్ని రాష్ట్రాల్లో వెనక ముందు జరిగిండొచ్చుగా, మన దగ్గర కూడా మొన్నటిదాకా జరిగినాయి, 2014 వరకు జరిగింది. కాబట్టి మన రాష్ట్రం నుంచి కూడా పూర్తిగా దీనికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా. తెలంగాణ రాష్ట్రం నుంచి దీనికి మద్దతు పలకాలి. పార్టీ వేరు కదా అని చెప్పి ఈరోజు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఈరోజు ఎలక్షన్లతో ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఏదో ఎలక్షన్ రావడం వల్ల అభివృద్ధికి పూర్తిగా అడ్డంకిగా తయారైన ఎలక్షన్లు, ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్లు, ఓసారి పార్లమెంట్ ఎలక్షన్లు, ఓసారి లోకల్ బాడీ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, ఇట్లా దానివల్ల అభివృద్ధి అనేటటువంటి దానికి ఆటంకం ఏర్పడుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పదంలో 5 ఏళ్లకోసారి ప్రజల దగ్గరికి వెళ్తారు అందరూ. ఆ తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, గ్రామ అభివృద్ధి పైనే ఫోకస్ ఉండాలనేటటువంటి లక్ష్యంతోన 1 నేషన్ 1 ఎలక్షన్ అటువంటి ఒక దిశను కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుని దానికి అనేక ప్రభుత్వాలు గతంలో కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు కాదు, గత 2019 నుంచి 24 వరకు కూడా మధ్యలో ఈ డిస్కషన్ వచ్చింది. అప్పుడే రాష్ట్రపతి గారికి దీనిపైన ఒక కమిటీ వేస్తారు, దానిపైన రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలోనే అధికారంలో లేనటువంటి పార్టీలు మాట్లాడడం పరిపాటి. అధికారంలో లేనటువంటి అధికారం ఉన్న పార్టీలపైన ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తాయి. దాంట్లో ఏమి కొత్త ఏం లేదు. ఇది వాళ్ళు చేసే వ్యాఖ్య ఎవరు
మామూలుగా వాళ్ళ అధికారంలో ఉంటే ఒక వ్యాఖ్య ఉంటుంది, ఇతరుల అధికారంలో ఉంటే ఒక వ్యాఖ్య ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కానీ దాన్ని వ్యతిరేకించాలా. అది మంచిదైనా ఏమైనా ప్రజలకు మేలు చేసేదైనా వ్యతిరేకించడమే లక్ష్యం. ప్రతిపక్షాల లక్ష్యం ఏముంటుంది? ఏ మంచి కార్యక్రమం అయినా కూడా దాన్ని వ్యతిరేకించాలంతే. అదే లక్ష్యంతో పనిచేస్తుంది. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోని ప్రజావాణిలో భాగంగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు 80 మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని వినతిపత్రం అందించారు. ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా ₹1,00,000 లోన్ ఉన్నప్పటికీ కొందరు రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈరోజు మా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం నుండి సుమారుగా 100 మంది రైతులం ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి మా రైతుల యొక్క బాధను వినిపించడానికి వచ్చినాం. నా పేరు బండి శ్రీకాంత్, మాది వెంకటాపురం. నేను కూడా వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తినే. ముఖ్యంగా మా గ్రామంలో రుణమాఫీ జరిగినటువంటి 100 మంది రైతులం అందరం కూడా ఇక్కడికి వచ్చినాం. దానికి గల కారణం ఏంటంటే ఈరోజు రుణమాఫీ కాని వాళ్ళ అందరం కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఇది బ్యాంక్ అధికారుల దగ్గరనే సమస్య ఉందని చెప్తారు. బ్యాంకులకు వెళ్తే ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరనే సమస్య ఉందని చెప్తారు. మరి మేము బ్యాంకులకు వెళ్ళినా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కూడా మాకు సమాధానం లభించట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజావాణిలో మా యొక్క బాధను వినిపించుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరి అధికారులను కూడా కలిసినాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని మా వెంకటాపూర్ గ్రామానికి పంపిస్తే మా యొక్క సమస్యలన్నింటినీ కూడా చెప్తాం. వెంటనే సమస్యలు లేకుండా మా రుణమాఫీని చేయమని చెప్పి వారికి మా యొక్క వినతిని అందించడం ఈరోజు మా గ్రామం నుండి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గారిని కొన్ని విషయాలు అడుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రుణమాఫీ చేస్తా అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తే ఇవాళ రైతులందరికీ కూడా మంచి జరిగేది. కానీ మీరు ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద 100 రకాల హామీలు ఇచ్చినారు, అనేక రకాల ఒట్లు పెట్టినారు. కానీ అరాకొర రుణమాఫీతోటి ఆర్భాట రాజకీయాలతోటి ఈరోజు మా ప్రజల యొక్క రైతుల యొక్క గొంతులు కోసి రేవంత్ రెడ్డి, ఇది మీకు చాలా తప్పు. ముమ్మాటికి మా రైతుల యొక్క ఉసురు తగులుతుంది, మా రైతుల యొక్క బాధ తప్పకుండా నీకు తగులుతుంది అని చెప్పి మా రైతుల పక్షాన మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు వరి నాట్లేసి 2 నెలలు అవుతుంది. కోతకు కూడా వరి చేనులు వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కానీ రైతు భరోసా పథకం కింద 7,500 రూపాయలు వేస్తా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ మా రైతులందరినీ మోసం చేసి ఓట్లు వేయించిన దొంగ ఈరోజు మా రైతు భరోసా గురించి ఎటువంటి విషయం కూడా చెప్పట్లేదు. అదే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు 5,000 రూపాయలు సకాలంలో జూన్ నెలలోనే మాకు రైతు బంధు వేసేటోడు. మేము యూరియా బస్తాలు తెచ్చుకోనికో ధాన్యం కొనుగోలు చేసుకోవడానికో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు మాకు ఆ రైతు భరోసా కింద 7,500 కాదు 5,000 రూపాయలు కూడా గతి లేదు. ఆ 500 ఇవ్వకపోగా ఈరోజు మాకు రైతు రుణమాఫీ చేయలేదు.